హాయ్ అండి, నమస్తే. హన్నీ వంటిల్లుకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రోజ్ కుకీస్. మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలో, వీటికి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామా. బియ్యం పిండి 3 కప్పులు, మైదా పిండి 1 కప్పు, షుగర్ 1 కప్పు, చిక్కటి కొబ్బరి పాలు, 3 ఎగ్స్, ఉప్పు తగినంత. ఎగ్లో ఉన్న ఎల్లోని తీసేసి ఓన్లీ వైటే వేసుకుందామండి. 3 ఎగ్స్ తీసుకుందాము. ముందు వీటిని బీట్ చేసేసుకుందామండి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్లో మనం ఇప్పుడు 1 కప్పు షుగర్ని పౌడర్ చేసుకొని వేసేసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చిక్కటి కొబ్బరి పాలు వేసేద్దామండి. నేను 1.25 కప్పు వేసాను. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసి ఇలా కలుపుకున్న తర్వాత 3 కప్పులు బియ్యం పిండి వేసేసుకుందామండి. ఇది కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మైదా పిండి కూడా వేసేద్దాము. మైదా పిండి 1 కప్పు, ఇది కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఏ స్వీట్ అయినా సరే ఇంత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. అరగంట తర్వాత ఒకసారి గరిటెతో ఇలా కలిపేసుకుందాము. పిండి కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొంచెం కొబ్బరి పాలు వేసి కలుపుకుందామండి. నీళ్ళు అసలు వేయొద్దు, పిండి ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసేసుకుందామండి. ఆయిల్తో పాటు ఈ మౌల్డ్ని కూడా వేడి చేసుకుందాం. ఆయిల్లోనే వేడైన మౌల్డ్ని తీసి వేడిగా ఉన్నప్పుడే ఇలా పిండిలో నెమ్మదిగా డిప్ చేసేసుకుందామండి. అది చివరి వరకు మునక్కూడదు. ఇలా డిప్ చేసుకున్న దాన్ని నెమ్మదిగా ఇలా ఆయిల్లో వదిలేసేద్దాం. మనకి ఏ స్పూన్ అక్కర్లేదండి దాన్ని తీయటానికి, అదే చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇది నాన్ స్టిక్ దండి. ఇలా ఫ్రై అయిన దాన్ని మనం తిరిగేసి దీన్ని తీసేద్దాము. దీన్ని ఇప్పుడు మనం ఇలాగా బోర్లించేద్దామండి. ఎందుకంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది. ఈ మౌల్ని పిండిలో డిప్ చేసే ముందు ఆయిల్లో ఇలా వేడి చేసేసుకుందామండి. తర్వాత ఇలా డిప్ చేసేసుకుందాము. ఈ మౌల్డ్ మరీ ఎక్కువ వేడైనా కానీ పిండి అంటుకోదండి. వేడి లేకపోయినా కానీ అంటుకోదు. తగినంత మాత్రమే వేడి చేసుకుందాము. మనం ఇందులో వాడిన బియ్యం పిండి కూడా తడి బియ్యం పిండే వాడాలండి. నేనైతే తడి బియ్యం పిండినే వాడానండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. ఇవి ఈ మౌల్డ్స్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. నాన్ స్టిక్ ఇవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. పిండి అంటుకోవడం లేదు. ఫ్రై అయినవన్నీ తీసి ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా ఇలా నెట్ దాని మీద వేసుకుందామండి. ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఒక పేపర్ కానీ అరిటాక్ కానీ వేసి ఇలా వేసేసుకుందామండి.
వేడి మీద ఉంటే ఒక్కొక్కటి అంటుకొని షేప్ అవుట్ అయిపోతాయండి. ఇంతేనండి, రోజ్ కుకీస్ రెడీ అయిపోయినాయి. చేయటానికి కొద్ది కష్టమే, కానీ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ కదండి. మరి తప్పకుండా మీరు ట్రై చేస్తారా? మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తడి బియ్య పిండినే వాడండి, కొబ్బరి పాలతో కలపండి. ఇలాచి వేసుకునే వాళ్ళు ఒకసారి ఇలాచిని స్కిప్ చేయండి, అప్పుడు టేస్ట్ చూడండి మీరు ఎలా ఉంటుందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.